మత్స్యశాఖ ఎలుగుబంటి సూర్యనారాయణ కుంభకోణంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో బ్యాంకులతో పాటు అప్పటి రాష్ట్ర మంత్రికి కూడా సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో పలు ఆసక్తికర అంశాలు టీవీ5 ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెలుగుబంటి సూర్యనారాయణ కేసు దర్యాప్తులో అనేక ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో వెలుగుబంటి అవినీతి విస్తరించింది. ఈ కేసు విచారణ నిమిత్తం ప్రభుత్వం జస్టిస్ పాండురంగారావు కమిషన్ వేసింది. ఈ కమిషన్ విచారణలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. వివిధ శాఖల్లో సూర్యనారాయణ చేసిన పనులకు ఆ సంస్థ కమిషనర్, డైరెక్టర్ పేరుతో ప్రభుత్వం చెక్కులు జారీ చేసినప్పటికీ అవి ఆ శాఖకు అందలేదు. అయితే జారీ అయిన డబ్బులు కమిషనర్ అకౌంట్ లో జమ కావాలి. కానీ ఇక్కడ అలా జరగకుండా వెలుగుబంటి వ్యక్తిగత ఖాతాలకు వెళ్లాయనే అనుమానాలను విచారణ కమిషన్ వ్యక్తం చేస్తోంది. గవర్నమెంట్ కు వచ్చిన చెక్కులు దేర్ ఇస్ ఎన్ ఎలిగేషన్ దట్ ఇట్ హ్యాస్ గాన్ టు థర్డ్ పార్టీస్. మాకు వచ్చిన కాగితాలు కూడా చూసినట్టయితే ఇది కొన్ని మీకు చెప్పినట్టు డైరెక్టర్ ఫిషరీస్ అని కొన్ని చెక్కులు ఇచ్చారు, కమిషన్ ఆఫ్ ఫిషరీస్ అని ఇచ్చారు. ఇలా ఎందుకు ఇచ్చారో తెలియదు. సరే ఇచ్చారు. ఈ డబ్బు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇవి రెండు, వెదర్ ఇట్ ఈస్ కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్, ఇట్ హ్యాస్ టు గో టు గవర్నమెంట్ అకౌంట్. గవర్నమెంట్ అకౌంట్కి వెళ్ళిందా లేకపోతే దాన్ని మరో విధంగా మళ్లించారా అనే దాంట్లో చాలా సంశయాత్మక చాలా డిఫరెన్సెస్ కనబడుతున్నాయి. అందు గురించి ఏంటంటే బ్యాంకులతో కూడా మనం ఎవరికి ఎలా చేశారు ఏమిటి, వాట్ ఈస్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది బ్యాంక్. సపోజ్ ఎన్ అమౌంట్ ఈస్ పేయబుల్ టు ది గవర్నమెంట్, ఏ చెక్ ఇష్యూడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఫిషరీస్. కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ is only a government officer, not an individual account. So that the government account, that amount which is credited to that particular account has to go to the government. As to whether it has gone or not has got to be ascertained. అయితే సంస్థ ఖాతాలో చేరాల్సిన నిధులు ఏ విధంగా పక్కదారి పట్టాయనేది ఇప్పుడు కమిషన్ ను వేధిస్తోన్న ప్రశ్న. వెలుగుబంటికి ఆర్థికపరమైన అధికారాలను తొలగిస్తూ 2007లో స్వయంగా ముఖ్యమంత్రి జారీ చేసిన నోట్ ఫైల్ ను అప్పటి సంబంధిత మంత్రి ఫరీదుద్దీన్ దాదాపు 5 నెలల పాటు అమలు కాకుండా నిలిపివేయడం వెలుగుబంటికి మరిన్ని కాంట్రాక్టులు అందేందుకు సహాయపడింది. ఈ విషయాన్ని విచారణ కమిషన్ సీరియస్ గా పరిగణిస్తోంది. నిధులు పక్కదారిన పట్టడంలో బ్యాంకుల పాత్ర కీలకంగా మారిందని జస్టిస్ పాండురంగారావు అంటున్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ ఫైల్ వెళ్ళింది. ఆ ఫైల్ వెళ్తే ముఖ్యమంత్రి గారు ఫైనాన్షియల్ పవర్స్ ఇతనికి ఇవ్వద్దు అని రాశారు. రాసిన తర్వాత అది అప్పుడు మినిస్టర్ గారు ఫరీదుద్దీన్ గారికి సర్క్యులేట్ చేశారు. అది కానీ మరి ఏ కారణం వల్ల అది ఒక సుమారుగా 4.5 నెలల పాటు ఆయన దగ్గర ఉండిపోయింది అది ఫైలు. ఆయన అక్కడి నుంచి బుద్ధప్రసాద్ గారు మినిస్టర్గా చేసినప్పుడు వరకు ఆయన దగ్గర ఉండిపోయింది. అప్పుడు బుద్ధప్రసాద్ గారి దగ్గరికి వచ్చింది ఫైలు. అంతవరకు మరి దానిపైన చీఫ్ మినిస్టర్ గారు ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం లేకపోయింది. ఎందుకంటే మినిస్టర్ గారికి సర్క్యులేట్ చేయడం దాని ప్రాక్టీసే, ఆ మినిస్టర్ గారి దగ్గర ఆగిపోయింది ఆ ఫైలు. సెప్టెంబర్లో ప్రభుత్వానికి అందే ఈ నివేదికలో గతంలో మత్స్యశాఖ కమిషనర్లుగా పనిచేసిన 3 ఉన్నతాధికారులతో పాటు వివిధ శాఖల అధికారులే బాధ్యులు కానున్నట్లుగా తెలుస్తోంది.